మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా, రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన, ఇవాళ చట్టపరంగా మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మొత్తం కూడా జరుగుతోంది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, గతంలో అక్కడ సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉన్నాయి, 40,000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజ బియ్యం కూడా పెట్టనకుండా ఆపేసి దాదాపు 300 మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా నువ్వు? ఇవాళ వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అదే ఆ సిడబ్ల్యూసి గోడౌన్స్, చిలకలపూడి గోడౌన్స్ సంబంధించినటువంటి ఆ పేద కార్మికులు వచ్చి స్వీట్లు పంచుతూ ఉన్నారు. 5 ఏళ్ళు వాళ్ళని పొట్టగొట్టావు కదా. అలాగే కరగ్రహారం గోడౌన్స్లో పని లేకుండా చేసావు కదా. మొత్తం ప్రభుత్వం నుంచి ఏదైతే సివిల్ సప్లైస్ నుంచి వచ్చే బియ్యం మొత్తం కూడా నీ గోడౌన్స్లో పెట్టుకుని